సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఒక ఆందోళన మొదలైందో దాని మీద దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ జంతర్ మంతర్ వేదికగా చేసిన నిరసనల ఫలితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు వచ్చింది. మొదట్లో దాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. సోనం వాంగ్చుక్ అమర్ నిరాహార దీక్ష చేశారు. ఎప్పుడైతే సీజేపీ నిరసన దీక్ష మొదలుపెట్టిందో ఆ తర్వాత దాని సీరియస్నెస్ ప్రభుత్వానికి అర్థమైంది. సోనం వాంగ్చుక్ దీక్ష విరమించినా సీజేపీ నిరసనలు కొనసాగించి అనుకున్నది సాధించింది. కానీ ఇంతకుముందే చెప్పాను, అక్కడితో క్లైమాక్స్ కార్డు పడిపోలేదు. ఎప్పుడైతే ప్రధానమంత్రి ఈ సీజేపీ తాలూకా ఇంపాక్ట్ని ఇన్ఫ్లుయెన్స్ని అర్థం చేసుకున్నారు, వారు జన్జీకి దగ్గర అవడానికి, ఒకవేళ ప్రభుత్వానికి జన్జీకి మధ్య ఉన్న గ్యాప్ ఉంటే దాన్ని దగ్గర చేయడానికి వారు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళని అడ్రస్ చేస్తూ. సరే, దాని మీద విమర్శలు ఏంటంటే మీరు లాఠీ చార్జీలకి ఎందుకు సారీ చెప్పలేదు, లేకపోతే నీట్ విద్యార్థులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు మీరు ఎందుకు క్షమాపణ చెప్పలేదు, ఇవన్నీ వస్తున్నాయి. సరే, ప్రధానమంత్రి వ్యూహం, బీజేపీ వ్యూహం, ఎన్డీఏ వ్యూహం అది వేరే ఉంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా కూడా ఆయనకి సన్మానాలు, సత్కారాలు, ఒడిషా వెళ్తే అక్కడ పెద్ద పెద్ద స్వాగతాలు ఇవన్నీ కనిపించాయి. సో తప్పు చేసిన కారణంగా రాజీనామా చేసినట్టు ఎక్కడ చెప్పలేదు. అది ఒక పాయింట్. ఇక ఆ తర్వాత అయిపోయిందా కార్యక్రమం? నో. క్యా బోల్తీ పబ్లిక్ అంటే ఏమనుకుంటోంది పబ్లిక్ అని దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల తిరుగుతూ వాళ్ళ సమస్యలు అడుగుతూ ఒక ప్రచార కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున చేసింది. ఎంతమంది తిరుగుతారు ఏంటి అంటే ఒక పెద్ద కోర్ కమిటీ మీటింగే జరిగింది. అందులో కన్వీనర్గా అభిజిత్ దీప్కే, అలాగే సౌరవ్ దాసు, వీళ్ళందరూ ఎవరైతే ఎన్నాళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారో ఆ కమిటీలో ప్రధానంగా ఉన్నారో ఒక తెలుగు వ్యక్తి విజయ్ రెడ్డి అనే అతను కూడా మీడియా లీడ్గా ఆ కోర్ కమిటీలో ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ దేశవ్యాప్తంగా వాళ్ళకంటూ అక్కడ కొన్ని సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి. హైదరాబాద్లో జరిగింది, బెంగాల్లో జరిగింది, బీహార్లో జరిగింది, గోవా, మహారాష్ట్ర, అనేక చోట్ల. సో ఇది ఒక కొత్త ఛాలెంజ్ కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే భారంగా మారిపోయిన విద్యార్థుల ఫీజులు. ఇవాళ స్కూల్ ఫీజులు కానివ్వండి, లేకపోతే కాలేజీ ఫీజులు కానివ్వండి, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించి ట్రైనింగ్ ఫీజులు కానివ్వండి, విపరీతంగా పెరిగిపోయాయి. సో ఆ లక్షల్లో ఉన్న ఫీజులకు సంబంధించి, అలాగే విద్యా వ్యవస్థ, విద్యా విధానం గురించి. రెండవది, దేశంలో నానాటికి పెరుగుతోంది నిరుద్యోగ పరిస్థితి. కేంద్రం లెక్కల ప్రకారం ఆన్ పేపర్ అది 6.6%గానే కనిపిస్తోంది. కానీ వేరియస్ సెగ్మెంట్స్ చూస్తే కనుక ఆ పర్సంటేజ్లు వేరే ఉన్నాయి. నేను మీకు డిబేట్ సందర్భంగా చెప్తాను. సో దీని మీద ప్రధానంగా ఒక ఎజెండా తీసుకుని ఇవాళ ముందుకెళ్తోంది. మరి దీన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర, ప్రధానమంత్రి దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? చాలామంది ఇది పొలిటికల్ పార్టీగా మారుతుందా సీజేపీ అని అడిగితే వాళ్ళు స్పష్టం చేశారు, నో, మేము పొలిటికల్ ప్రెషర్ గ్రూప్గా ఉంటాం, కానీ ఇప్పుడు ఉన్న పొలిటికల్ పార్టీలతోనే ప్రజలు విసిగిపోతే ఇంకో కొత్త పొలిటికల్ పార్టీ ఎందుకు, మేము వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాము అన్నారు. సో అది కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా. ఎందుకంటే జార్ఖండ్లో ప్రస్తుతం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి సంబంధించి లీకేజు, దాని మీద నిరసన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. దాదాపు 13 రోజులుగా ప్రభుత్వం చర్చలకు ఇప్పుడు సిద్ధమైంది, వాళ్ళు కూడా వెళుతున్నారు. అయితే అక్కడ సీజేపీ పెద్దగా కనపడలేదు. వాళ్ళకి ఏవో చిన్న గ్యాప్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తం మీద ఆ నిరసన కూడా సక్సెస్ అయినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం దిగొచ్చి చర్చలకు పిలిచింది. అంటే ఇప్పుడు దేశమంతా ఒక యాజిటేషన్ మోడ్లోకి వెళుతోందా? వెళ్ళే పరిస్థితి ఆల్రెడీ ఉంది. కాబట్టే అభిజిత్ దీప్కే అనే అతను ఎవరికి తెలియదు, జస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్టు. ఆ తర్వాత ఇది పెద్ద గ్రూపుగా తయారవడానికి కారణం ఆల్రెడీ దేశంలో ఉన్న విద్యార్థులకి, యువతకు ఉన్న ప్రశ్నలకి ఒక రూపంగా సీజేపీ మారిందా, అదొక పాయింట్. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిన్న జన్జీ జనాల్ఫాతో ఒక మీటింగ్లో పాల్గొన్నారు. ఇండియన్స్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ ది నేషన్స్ అనే ఒక సంస్థ, ఆ ప్రోగ్రాంలో వారు పాల్గొన్నారు. అందులో చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, తమ హక్కుల గురించి పోరాడడం అనేది దేశద్రోహం కిందకి రాదు, వాళ్ళని అలా చూడకూడదు. వాళ్ళ ఆందోళనలో, ఆవేదనలో నిజాయితీ ఉంది, ఓపికతో వినాలి. అలాగే నాయకత్వం అంటే ఉపన్యాసాలు ఇవ్వడము, లేకపోతే ఎన్నికలు గెలవడం మాత్రమే కాదు అని కూడా ఆయన చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. అంటే నర్మగర్భంగా ఒక రకంగా ప్రధానమంత్రి మోదీ మీద ఆయన కామెంట్స్ చేశారనే చర్చ కూడా మొదలైంది. కానీ ప్రభుత్వ వాదన ఏంటంటే మేము విన్నాము, చర్చలకు పిలిచాము, కఠినమైన చట్టాలు తీసుకొచ్చాము, బిల్లులు తీసుకొచ్చి దాన్ని చట్టం చేశాము,
నీట్ యూజీ ప్రక్షాళన కోసం మొత్తం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది కేవలం దానికి ఒక్కదానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. అదే ఇవాళ సీజేపీ దేశవ్యాప్తంగా నిరసన. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి దాదాపుగా మోహన్ భగవత్ చెప్పిన రీతిలోనే ఓపిక్గా వినాలి, వాళ్ళ మీద లాఠీ చార్జీలు లేకపోతే పెల్లెట్ గన్స్తో బుల్లెట్స్ ఇవన్నీ కరెక్ట్ కాదు, దీని మీద నిష్పాక్షిక విచారణ కూడా జరగాలని చెప్పడము. నిన్న రాజ్యసభ చైర్మన్ పార్లమెంట్ జరుగుతోందంటే పేరు జరుగుతోంది కానీ వాయిదాల పరమే కొనసాగుతోంది. రాజ్యసభ చైర్మన్ కూడా ఒక సూచన చేశారు. విపక్షాలు ఏంటి చెప్తున్నాయో వాళ్ళ వాదన ఏంటో ప్రభుత్వం వినాలి అని సూచించారు. అంటే లాఠీ చార్జీల మీద, ఈ కాల్పుల మీద హోంమంత్రి రావాలి, సమాధానం చెప్పాలి అని. సభ జరగట్లేదు, ముందుకి స్టాల్ అయిపోతుంది, వాయిదాలు పడుతోంది, నెక్స్ట్ డేకి వాయిదా పడిపోతుంది. ఈలోపేవో కొన్ని బిల్లులు పాస్ చేసుకుంటున్నారు. కీలకమైన డీలిమిటేషన్ బిల్లు మీద మాత్రం విపక్షాలందరితో మాట్లాడి వాళ్ళందరూ ఓకే అన్నాకనే మీరు సభలో పెట్టాలని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. ఎస్పీ కూడా అదే చెప్తోంది, డిఎంకే కూడా అదే చెప్తోంది. కానీ దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఆల్రెడీ మాకు మెజారిటీ ఉంది రాజ్యాంగ సవరణకు సంబంధించి 2/3, బట్ లాంఛనం కోసం మీ అందరితో మాట్లాడుతున్నాం అన్నట్టు కొంతమంది మంత్రుల మాటలున్నాయి. సో ఈ అన్ని అంశాల మీద అంటే ఒక రకంగా సుప్రీంకోర్టు, అలాగే రాజ్యసభ చైర్మన్ మోహన్ భగవత్, వీళ్ళ ముగ్గురు కూడా ప్రభుత్వానికి మీరు వినండి అని చెబుతున్నారు. అలాగే మరో పెద్ద కార్యక్రమంతో సీజేపీ రాహుల్ గాంధీ ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ప్రోగ్రాంతో, ఆన్లైన్ ప్రోగ్రాంతో ఆయన కూడా జన్జీకి దగ్గర అవ్వడానికి మరొక కొత్త ఆన్లైన్ కార్యక్రమం ఇన్స్టా వేదికగా ఆయన మొదలు పెట్టబోతున్నారు. సో దేశవ్యాప్తంగా జన్జీ జపం జరుగుతోంది. దీన్ని ఎవరు పొలిటికల్గా అనుకూలంగా మలుచుకుంటారు, లేదా ఇది కేంద్రాన్ని నడిపిస్తోన్న ఎన్డీఏకి ఛాలెంజింగ్ టైమ్గా మారిందా, దీన్ని ఎలా అడ్రస్ చేయబోతోంది అనేది మాట్లాడదాం బ్రేక్ తర్వాత. స్టేట్